హలో గాయ్, దిస్ ఈజ్ మిస్టర్ బన్నీ యాదవ్. వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. బ్లాగ్ వచ్చేసి ఏంటంటే అన్న వాళ్ళ ఇంటికైతే పోతున్నాం. ఆగమన్ ఉందంట అన్న వాళ్ళది. వీడియో అయితే షూట్ చేసుకుని పోతున్నాం. డెంగు డెంగీగా నువ్వు ఇట్లాంటి వాళ్ళు తగులుతారు. అమ్మ బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడే తగులుతారు ఇట్లాంటి వాళ్ళు, ఎందుకో ఏమో. అయితే పోతున్నాం. చాలా టైం వచ్చేసి 9 ఏమో అవుతుంది. పోయి వీడియో ఎట్లా వస్తుందో చూసుకోవాలి. మరి కనిపిస్తలేదు వైజర్ వేసుకుంటే పోలీసు వాళ్ళు డైరెక్ట్ రే గణేషుడు ఆగమన్. గణేష్ సీజన్ వచ్చినప్పుడల్లా ఈ వైజర్ వేసుకుంటే మొడ్డ కూడా కనిపిస్తలేదు. నేను శ్రీశాంత్ అయితే పోతున్నాం ఇప్పుడు. అన్న వాళ్ళ ఆగమన్ ఉందంటే సన్నార్లా. లెట్స్ గో, చూద్దాం ఎట్లయితుందో. గణేశుడేనా? ఎందుకు రావాలి అట్లా బ్యాగ్ తీసారు? ఈ లైట్కి వైజర్ అయితే ఏం కనిపిస్తలేదు. ముందర ఏం బండ్లు వచ్చినాయి కూడా కనిపిస్తలేదు. కరెక్ట్ లైట్ కళ్ళకు కొడుతుంది అది. ఇది అయిపోయింది, గోపురం అయిపోయింది. ఇదైతే మన ఫస్ట్ వీడియో. ఎట్లా వస్తుందో తెలియదు. ఏమైనా బిగినర్ మిస్టేక్స్ ఉంటే అవాయిడ్ చేయండి. వాయిస్ కూడా కరెక్ట్ ఉండదు. మైక్ అయితే కొనలేదు ఇంకా. మనము మైక్ కొనుక్కుందాం కొన్ని రోజులు అయినాక. ఇప్పుడైతే చిన్న మైక్తో అడ్జస్ట్ అయిపోతున్నా. ఈ వైజర్ వేసుకుంటే ఏం కనిపిస్తలేదు ముందల. ఆడికి పోయినాక అయితే కలుద్దాం మనం. బండి ఒకటి అయిపోతుంది. ఒకటి ప్లగ్ పోయింది దీన్ని, అది మ్యాటర్. లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. 8 గంటలకేమో రామన్నారు, మనం ఏమో 9 అవుతుంది. 9 గంటలకు ఈవెంట్ వచ్చేది. మనం నాకు తెలిసి ఈవెంట్ స్టార్ట్ అయిపోయి ఉండాలి ఆల్మోస్ట్ ఈ పాటకలా. కాకపోతే వర్షం పడ్డది కానీ ఆల్రెడీ స్టార్ట్ చేసిరో తెలియదు. 9 గంటలకైతే స్టార్ట్ అయినా మనం ఇంటికెళ్ళి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 9:30 ఎంత అవుతుందో తెలియదు, కరెక్ట్ చూలే. ఇలాగైతే 9 అయింది. ఇప్పుడు ఎంత అయిందో తెలియదు. ఈవెంట్ అయితే స్టార్ట్ అయిందో కాలేదో కూడా తెలియదు. ఈ కళ్ళకు ఆ లైట్ కళ్ళకు కొడితే పొట్టు పొట్టు పడుతుంది. డైరెక్ట్ కళ్ళకే పడుతుంది. ఏడ గుంతుందో కూడా తెలియదు వైజాగ్కి. ఎటు తీసారో లొకేషన్ కూడా కరెక్ట్ తెలియదు. కానీ పోతున్నా. ఒక లొకేషన్ అయితే తెలుసు కానీ ఆ లొకేషన్ కాడ ఏం లేదు. ఈవెంట్ అసలు ఏం స్టార్ట్ కావాలి ఇంకా. అసలు ఈవెంటే లేదు. ఇదేమో అయిపోతుంది ఒకటే. పెట్రోల్ ఫుల్ ఉంది కానీ ప్లగ్ ప్రాబ్లం ఉంది దీనికి. ఈవెంట్ స్టార్ట్ అయింది, అయిపోయింది. ఏంది ఈవెంట్ అయిపోతే బుగ్గా. స్టార్ట్ అయిందా? ఇప్పుడైతే రీచ్ అయిపోయినా మనం. బండి అయితే పార్క్ చేసి పడేయండి. దాని మీద ఎక్కితే ఇంకా గణేశుడు వచ్చిందా అసలు? చింతపూలికి చింత అమ్మని. ఈయనేమన్నా శ్రీశాంత్ భయ్య బండి స్పాన్సర్ అన్నా. బండి స్పాన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. లైటింగ్ సెటప్ అయితే జోరుదారుగా వేసి పాడే. బూతులు వస్తున్నాయి, అవాయిడ్ చేయండి. వెయిటింగ్ ప్లస్ తెలుసుగా తెలియదు. ఇంతసేపు మాట్లాడుతున్నా అనుకున్నా, అరే అన్న నీళ్ళు ఓరే పోస్తుంది. తీ బండి తీపో. ప్లగ్ పోయిందిరా బాబు అంటే దాంట్లో మీద నీళ్ళు పోస్తారు. ప్లగ్ మొట్ట ఊడిపోయింది అనుకో. ఇది ఇంతసేపు రికార్డ్ అవుతుంది అనుకున్నా కానీ వాయిస్ రికార్డ్ కాలేదు. ఏమైందన్నా? పైసలా ఏం లేవు నాతోనే కూడా. నేనే బిర్బికారాన్ని. నేనే మా అయ్యని 100 రూపాయలు అడుకొని వచ్చిన వీడికి. ఇంతసేపు అయితే రికార్డ్ అయిందో కాలేదో తెలియదు మనకైతే. కానీ రికార్డ్ అయితే చేసిన. మరి అది రికార్డ్ అయ్యిందా కాలేదా వాయిస్ అర్థమవుతలేదు. వాయిస్లో ఉంటే అవాయిడ్ చేయరు జరా. లేకపోతే అన్నకు ఫోన్ చేసేద్దాం.
ఏడుండు బాస్. ये बाप्पा ये या भक्तांना दर्शन द्यायला ये. होय. आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमण्या. आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमण्या. हो गया काम. సక్సెస్ఫుల్లీ బయటకి అయితే వచ్చేస్తుంది గణేశుడు అయితే కట్ చేసిరు పైన. మనోడు చాలా రిస్క్ చేసి మనోడు అయితే. సో ఈవెంట్ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. మొత్తానికైతే ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది. మనం కూడా ఇంటికి వెళ్దాం, టైం అయిపోయింది, చాలా లేట్ అయిపోతుంది, ఇప్పటికే 12 ఏమో అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. గోప్రోలో కూడా ఛార్జింగ్ అయితే అయిపోయింది, బ్లాగ్ చేయడానికి టైం లేదు. చలో ఇంటికైతే వెళ్ళిపోదాం, బాయ్ బాయ్.